ఏం చేద్దామంటావు మరి? మారు ముంత. డబుల్ ఇస్మార్ట్ మూవీ టీంపై బీఆర్ఎస్ నేతలు ఎల్బీ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసీఆర్ని కించపరిచారు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? కేసీఆర్ని కించపరిచేలా రామ్ పూరి ఏం చేశారు? బీఆర్ఎస్ నేతలకు అంత టచ్ అయిన ఆ డైలాగ్ ఏంటి? ఏం చేద్దామంటావు మరి? మారు ముంత. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాడిన హుక్ లైన్ ను యాజ్ టీస్ గా వాడేసి అవమానించారని ఫైర్ అవుతున్నారు. ఆ హుక్ లైన్ తొలగించాల్సిందే, లేదంటే సినిమా అడ్డుకుంటామంటూ మూవీ టీంపై ఎల్బీ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మారుముంత చోడ్చింత అనే సాంగ్ రిలీజ్ అయింది. అందులో కేసీఆర్ హుక్ లైన్ ఏం చేద్దామంటావు మరి అని మాటల్ని వాడేశారు. ఈ పాట రాసిన కాసర్ల శ్యాంపై, ఆ పదం వాడిన డైరెక్టర్ పూరి జగన్నాథ్పై, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఓ ఐటెం సాంగ్లో కేసీఆర్ డైలాగ్ వాడడం ఏంటి అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాంగ్ నుంచి ఆ డైలాగ్ను తొలగించకపోతే తగ్గేదేలే అంటూ కంప్లైంట్ చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలోనూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు వివాదంలో చిక్కుకుంది. పవన్ కళ్యాణ్, తమన్నా నటించిన ఆ మూవీలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ పలువురు తెలంగాణ వాదులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం తెలంగాణ నాయకులను అన్వయించారు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీలోని ఐటెం సాంగ్లో తన అధినేత కేసీఆర్ డైలాగ్ను వాడి కించపరిచే ప్రయత్నం జరిగిందంటున్నారు. అసలే కేసీఆర్కు తాగుడుకు లింక్ పెట్టే రాజకీయ విమర్శలు చాలా ఉన్నాయి. పైగా తెలంగాణ అంటే తాగుడు, తాగుడు అంటే తెలంగాణ అన్న రీతిలో సాంగ్ చిత్రీకరణ సాగిందంటున్నారు. దీనిపై తక్షణమే క్షమాపణలు చెప్పి సాంగ్లో ఆ లైన్ తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాము అని హెచ్చరించారు. డబుల్ ఇస్మార్ట్ సాంగ్కి కేసీఆర్ వాయిస్తోనే డైలాగ్ మంచి ఊపు తెచ్చిందంటున్నారు మూవీ లవర్స్. అయితే వాస్తవం అవాస్తవంతో సంబంధం లేకుండా ఏకంగా రాజకీయ నాయకులపై నేరుగా సినిమాలు తీసేస్తున్న రోజులివి. సరదాగా ఓ డైలాగ్ వాడితే ఏమైందంటున్నారు. ఏదేమైనా వివాదం మొదలవడంతో ఈ మూవీ సూపర్ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు రామ్ పూరి ఫ్యాన్స్. ఎందుకంటే గతంలో వివాదాలు చెలరేగిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. మరి డబుల్ ఇస్మార్ట్తో పూరి, రామ్, మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటారేమో, వెయిట్ అండ్ సీ. ఏం చేద్దామంటావు మరి? ఇక చెప్తా చూడు, మారు ముంత చూడ చింత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.